మేము ఈరోజు హైదరాబాద్ వచ్చినాం. ఎందుకంటే మా బావ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది అన్నట్టు. అందుకని చెప్పి హైదరాబాద్ వచ్చినాం. నేను మా శేఖర్ బావ కుకట్పల్లి పోవాలి ఇప్పుడు మేము. ఇప్పుడే ఇక్కడ కుకట్పల్లి మెట్రోలో దిగిన. అయితే శేఖర్ బావ దిగడం లేట్ అయింది. నెక్స్ట్ స్టేషన్లో దిగి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. మొత్తానికి డెస్టినేషన్కి వచ్చేసాను. మేము ఇప్పుడే తిన్నాం వశిష్ట. తిన్నా? ఏం కూర? సో ఫంక్షన్ ఇక్కడనే, ఇది కమ్యూనిటీ హాల్, ఇందులోనే రేపు. అయితే ఇప్పుడు డెకరేషన్ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు డెకరేషన్ ఎట్లా చేస్తారు ఏంటి ఒకసారి చూద్దాం. కమ్యూనిటీ హాల్ అనమాట ఇది, ఇందులో చేస్తున్నారు. ఇప్పుడే కరెంటు పోయిందన్నట్టు, ఇక్కడ మస్తు ఉడకపోస్తుంది. అందుకే అట్లా బయటకు పోయి ఒక మజ్జిగ లస్సీ అట్లా తెచ్చుకొని తాగినాం. ఇక్కడ అన్ని పనులు అయితే అవుతున్నాయి. టెంట్ హౌస్ సామాన్ తెచ్చారు, స్టేజ్ వేసేసారు, డెకరేషన్ చేసారు. ఇట్లా ఈ ప్రాసెస్ మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన చుట్టాల ఇంటికి ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు అక్కడ స్పెండ్ చేసే టైం, అక్కడ ఎంజాయ్మెంట్ అనేది ఏం లేదు. ఇట్లా ఈ పని చేసినప్పుడే అక్కడ మనకు టైం తెలియదు అసలు. చిన్నప్పుడు మా అక్కల పెళ్ళి లేనప్పుడు ఇట్లే ఉంటుండే. ఇప్పుడు మళ్ళీ ఆ వైబ్ వస్తుంది. అంటే ఒక 10 years బ్యాక్ ఏ వైబ్ ఉండే, ఇప్పుడు ఆ వైబ్ వస్తుంది. రేపు పొద్దున యాక్చువల్గా ఫంక్షన్ పొద్దున అంటే 11-12 అట్లా ఉంటుంది అనుకుంటా. చూద్దాం ఫర్దర్ అప్డేట్. ఆ ఫ్రేమ్ ఇక్కడ వస్తుంది.
నా బిడ్డ ఏది ఏడుందారా ఫోటోలు దిగుతున్నాడా అంటే మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాం అది చూడడానికి వచ్చినాం. ఇది హాల్, ఇది బాత్రూమ్, ఇది బెడ్రూమ్ అయితే మంచిగా ఉంది, స్పేషియస్గా. లైట్ కూడా మంచిగా ఉంది, వెంటిలేషన్. మళ్ళీ ఇటు హాల్లోకి వచ్చి ఇటు వస్తే ఇది కిచెన్. ఇది ఇక్కడ బయటకి బాగుంది. సో మేము ఇప్పుడే ఇంటికి వచ్చినాం. జర్నీ కొంచెం లేట్ అయింది, మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయినాం, అసలు ఓపిక లేదు. మొత్తానికి ఫంక్షన్ మంచిగా అయింది, మంచిగా ఎంజాయ్ చేసినాం చుట్టాలతోని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.